వాలకం చూస్తుంటే ఈ ఇద్దరు ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నట్లే కనిపిస్తుంది. అవును, వస్తామంటూ ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేసిన ఈ ఇద్దరు స్టార్స్ తమ సినిమాల నుండి ఇప్పుడు కనీసం అప్డేట్ కూడా వదలట్లేదు. మరి దీంతో తమ హీరోల సినిమాలతో సందడి చేద్దామనుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు డీలా పడే పరిస్థితి. మరి ఇకనైనా సాలిడ్ అప్డేట్ తో ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లోకి తీసుకెళ్తారా? త్వరలో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తారా? లెట్స్ వాచ్. పెద్ద సినిమాలు వస్తామన్న సమయానికి రాకపోవడం సహజమే. కానీ ఇలా డేట్స్ చెప్పినా మరీ ఇన్నిసార్లు మార్చుకోవడమే ఫ్యాన్స్ కి మింగుడు పడ్డం లేదు. ముఖ్యంగా ప్రభాస్, చిరు సినిమాలైన రాజాసాబ్, విశ్వంభర సినిమాల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా రాజాసాబ్ విషయానికొస్తే సినిమా మొదలై 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే ప్రభాస్ బర్త్డే రోజున వదిలే గ్లిమ్స్ తప్పించి మరో అప్డేట్ ఇవ్వలేకపోయాడు డార్లింగ్. అయితే ఈ మధ్య ఇటలీ నుండి రిటర్న్ అయిన ప్రభాస్ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో ఉన్నాడని, త్వరలోనే ఈ సినిమా నుండి సాలిడ్ టీజర్ రానుందన్న వార్తలతో కాస్త కూల్ అవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ విషయానికి సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరిలో 4 డేట్లని మేకర్స్ ఫైనల్ చేశారని, వీటిలో పుష్ప వచ్చిన డిసెంబర్ 5న సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది మిస్ అయితే డార్లింగ్ సంక్రాంతికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మెగాస్టార్ విశ్వంభర విషయానికొస్తే పొంగల్ బరిలో దిగుతానని చెప్పి తనయుడు చరణ్ కోసం వెనక్కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఫ్యాన్స్ గోల భరించలేక మొన్న మధ్య రామా రామా అంటూ ఓ సాంగ్ వదిలి మమ అనిపించాడు. సాలిడ్ అప్డేట్స్ ఏదీ వదలలేకపోయాడు. దీని తర్వాత మొదలైన మెగా 157 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తుంటే విశ్వంభర మాత్రం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకోలేక ఆపసోపాలు పడుతోంది. గతంలో వదిలిన టీజర్ నెగటివ్ రెస్పాన్స్ మూటగట్టుకోవడంతో రిపేర్లు చేసుకొస్తామని వెనక్కి వెళ్లిన సినిమా ఇకనైనా స్పీడ్ పెంచుకుని ప్రమోషన్స్ లో జోరు చూపించాలని, త్వరగా రిలీజ్ డేట్ వదిలి తమని హ్యాపీ మూడ్ లోకి తీసుకువెళ్లాలని ఆశపడుతున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి ఇకనైనా ఫ్యాన్స్ ఆశల్ని ఈ హీరోలు నెరవేరుస్తారో లేదో. For more videos like this, subscribe Big TV channel.